అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సో మరి ఈ సమయంలో దేవుని వాక్యంలో మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి మళ్ళా నేను చదువుతున్నాను, వినండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తం దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మరి ఈ వాక్యంలో మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు ఆయన భూమి మీద సంచరించిన దినాలలో తనను గూర్చి లేఖనాలు ఏమి చెప్పి ఉన్నాయో వివరించేవాడు ఆయన. అంటే తనను గురించి లేఖనాల్లో ఏమి రాయబడి ఉందో ఆయన ప్రజలకు లేదా శిష్యులకు వివరించేవాడు ఆయన. మరి వివరించడమే కాదు, ఆ లేఖనాల్లో తనను గురించి చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా ఆయన నెరవేర్చేవాడు. ఆయన నెరవేర్చడమే కాదు, తనను గురించి చెప్పబడిన ప్రతి లేఖనము తన విషయంలో నెరవేరబడాలి అని ఆయన కోరుకునేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీకు అర్థమైందో లేదో మళ్ళా చెబుతున్నాను నేను. యేసు ప్రభు తనను గురించి లేఖనాల్లో ఏమి వ్రాయబడి ఉందో తన శిష్యులకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేవాడు. రెండవది ఆ లేఖనాలు ఆ లేఖనాల్లో ఏం చెప్పబడిందో దాన్నే చేసేవాడు ఆయన. మూడవది ఏంటంటే ఆ లేఖనాలు తన జీవితంలో నెరవేరాలని కోరుకునేవాడు ఆయన. ఎప్పుడు కూడా అది జరుగుతూ ఉండేది. మీకు ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. ఎగ్జాంపుల్గా యోహాను సువార్త చూడండి, 19వ అధ్యాయము 28వ వచనంలో ఎందుకన్నాడు ఆ మాట? నేను దప్పిగొనుచున్నాను. యేసుప్రభు వారు సిలువలో పలికినటువంటి మాట కదా అది. ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే మీరు బైబిల్లో చూస్తున్నారు. ఎందుకన్నాడు అంటే ఆయన లేఖనము నెరవేరునట్లు ఆ మాట పలికాడు ఆయన. వాస్తవంగా అప్పుడేదో వాళ్ళు మంచినీళ్ళు తీసుకొచ్చి తనకివ్వాలని, తాను అవి తాగాలని, దప్పికి తీర్చుకోవాలని ఉద్దేశంతో కాదు అడిగింది. ఎందుకు అడిగాడు అంటే లేఖనాల్లో రాయబడి ఉంది. ఆ లేఖనము నెరవేరునట్లుగా ఆయన నేను దప్పిగొనుచున్నాను అనే మాట సిలువలో పలికాడు ఆయన. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, యేసు ప్రభు వారు తన గూర్చి లేఖనాల్లో వ్రాయబడిన సంగతులను శిష్యులతో చెప్పేవాడు. తన గురించి ఏం రాయబడిందో అది నెరవేర్చేవాడు. అది నెరవేరబడాలని కోరుకునేవాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మరి మనము దేవుని బిడలమయ్యామో, రక్షణ పొందామో, మన విషయంలో లేఖనాలు ఏమి రాయబడి ఉన్నాయో ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. వాస్తవంగా యేసుప్రభు వారు లేఖనాలు నెరవేర్చారు. ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, పరలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆయన లేఖనాలు నెరవేరినట్లుగా మళ్ళా తిరిగి రాబోతున్నాడు కూడా. హల్లెలూయా. అయితే ఈ లోపుగా మన గురించి ఏం రాయబడింది? అదే లేఖనాల్లో, అదే బైబిల్లో రక్షణ పొందిన వారు, దేవుని పిల్లలు, ఏమంటే బాప్తిస్మం పొందిన వారు, దేవునిలోకి వచ్చిన వారు,
వారు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళు ఎలా బ్రతకాలి, దేవుని కోసం ఏ విధంగా సిద్ధపడాలి అనే విషయాలు లేఖనాలలో ఏ విధంగా వ్రాయబడినవో మనము ఆలోచన చేస్తే అది మన జీవితంలో నెరవేరునట్లుగా మనం సిద్ధపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికోసమే ప్రయాసపడాలి మనం. ఆ లేఖనము మన జీవితంలో నెరవేరునట్లుగా ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. ముందుగా నేను ఒక 2 మాటలు మీకు తెలియచేస్తాను. బైబిల్ మనం చదివిన లేఖన భాగంలో మన గురించి ఏమి ఉన్నది ఈ బైబిల్లో అని అంటే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇది మన గురించి రాయబడిన మాట. ఇది లేఖనాల్లో వాస్తవా కాదా? ఇది యేసు ప్రభు గురించి రాయబడిందా లేకపోతే మన గురించి రాయబడిందా? చెప్పాలి, మీరు ఒప్పుకోవాలి. యేసు ప్రభు గురించి రాయబడిందా? ఆయన క్రొత్తగా జన్మించాడు కాబట్టి ఆయన వాక్యమనే పాలతో పెరగాలి అని ఆయన గురించి రాయబడింది. ఇది మన గురించా? మన గురించే రాయబడింది. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, మనం ఏమై ఉన్నాము. ఈరోజు నా సందేశం ఇదే, మనం ఏమై ఉన్నాము లేఖనాలను బట్టి అని ఆలోచన చేస్తే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉన్నాము. అంటే చంటి పిల్లల మాదిరిగా ఉన్నాము. హల్లెలూయా. ఎందుకు చంటి పిల్లలతో పోల్చాడు దేవుడు లేఖనాల్లో అని అంటే, ఎదగడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చంటి పిల్లలు ఆయన కోరుకునేది ఏంటి? తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది ఏంటి? పిల్లలు ఎదగాలి, మంచిగా ఎదగాలి, మంచిగా పెరగాలి అనేది తల్లి తండ్రి కోరుకుంటారు. పుట్టిన తర్వాత ఏమండి ఆ పిల్లవాడు ఒక 3 నెలలకి బోర్ల పడతాడు, తర్వాత బొందుతాడు, తర్వాత కూర్చుంటాడు, తర్వాత మెల్లగా నిలబడతాడు, తర్వాత మెల్లగా తప్పటడుగులు వేస్తాడు, తర్వాత నడుస్తాడు, తర్వాత పరిగెత్తుతాడు. ఒక చంటి బిడ్డలో ఉన్నటువంటి ఎదుగుదల ఇది. అది చేస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎంత ఆనందిస్తాం, ఎంత సంతోషిస్తాం. అరే బిడ్డ బోర్ల పడుతున్నాడు, అబ్బో అందరికి వాట్సాప్ చేసేస్తాం కదా, ఫోటో తీసి వాట్సాప్లో పెట్టేస్తాం. మా అబ్బాయి బోర్ల పడిపోతున్నాడు. పుట్టిన వాళ్ళందరూ కూడాను ఆ సమయం వచ్చేటప్పటికి బోర్ల పడతారు. కానీ మన ఆనందం వేరు. మరి మనమైతే దేవుని పిల్లలమైన మనము, దేవుని బిడలమైన మనం ఎలా ఉన్నాము? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉన్నాము. ఎందుకు శిశువులు, ఎందుకు చంటి పిల్లలతో పోల్చాడు అంటే ఎదగడానికి. ప్రియ దేవులారా, ఎదగాలి, మనము ఎదగాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నెలలు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది మనలో ఏమో కనపడాలి? ఎదుగుదల కనపడాలి. ఆత్మీయ ఎదుగుదల మనలో ఉండాలి. ఒకవేళ ఆత్మీయ ఎదుగుదల విషయంలో మనము ఇంకా చిన్నపిల్లలుగా ఉంటే కనుక మనం ఆలోచించుకోవాలి, ఎక్కడో ఆ లోపం ఉందన్నమాట. ఎన్ని సంవత్సరాలున్నా ఆ చంటి పిల్లలు అలాగే ఉంటే తల్లికైనా తండ్రికైనా సంతోషం కలిగిద్దా? చెప్పండి. ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు? మంచం అంతా రోత చేసి పారేస్తారు, అవునా కాదా? ఇప్పుడు మనల్ని చంటి పిల్లలుగా ఉండాలి అంటే దాని అర్థం మంచం అంతా రోత చేయమని కాదు. ఆ టైంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా చక్కగా పిల్లని విసుక్కోకుండా, ఏమండి 1 అయినా 2 అయినా చక్కగా శుభ్రం చేసి మళ్ళీ అక్కడ తీసుకొచ్చి పడుకోబెడతారు. నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఎదక్కోకుండా అలాగే ఉంటే ఏ తల్లి చేస్తుందో చెప్పండి నాకు.
ఏ తండ్రి చేస్తాడో చెప్పండి నాకు. వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏంటంటే మా పిల్లలు చక్కగా ఎదగాలి, ఎదిగినట్టుగా వాళ్ళు నడవాలి, వాళ్ళు ఎంతో బలము కలిగి వారు ఉదయించే సూర్యుని వలె ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరి మంచిది. ఇప్పుడు ఆ ఎదుగుదల అనేది మనలో ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎదగాలి. ప్రియ దేవుని పిల్లరా, ఎదుగుదలకి బదులుగా చాలామంది అండి, నేను ఒక మాట చెబుతాను. ఏంటంటే కూరగాయలు ఉన్నాయి చూసారా, కూరగాయలు అన్ని కూరగాయలు కూడా నేలకి ఇలా కాస్తాయంట, ఇలా వేలాడుతూ ఉంటాయి కూరగాయలు. వంకాయ కానీ ఏదన్నా కానీ ఇలా వేలాడుతూ ఉంటాయి. కానీ పైకి ఎదిగే కాయ ఏంటో చెప్పండి. బెండకాయ ముదిరిపోతే ఎదిగినంతసేపు బాగానే ఎదుగుద్ది, చెప్పరేమ్మా. అది ముదిరిపోతే చెప్పరే, కూరకు పనికి వస్తుంది, అది పనికిరాదు. క్రైస్తవుడు కూడా అంతే, ఎదగాలి కానీ ముదిరిపోకూడదు. అర్థమైందండి? ఎదగాలి కానీ ముదిరిపోకూడదు. ఏంటో చెప్తాను నేను. ఒక యవనస్తుడు మరి రక్షణ పొందాడు, బాప్తిస్మం పొందాడు. ఏమండి నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్తానండి అన్నాడు. మరి బైబిల్ ట్రైనింగ్ పంపించాను. ఒక 7-8 నెలలు ఉన్నాడు. తర్వాత అక్కడ నేను ఉండలేను అక్కడ అని చెప్పేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత రావడమే అతను నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఎందుకంటే కాస్త బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చాడు కదా. ఇప్పుడు ఏమొచ్చింది ఆయనకి? బైబిల్ నాలెడ్జ్ వచ్చింది. బైబిల్ నాలెడ్జ్ నేర్చుకున్నాడు కాబట్టి రావడమే, పాస్టర్ గారు నేను ప్రశ్న అడుగుతాను, మీరు చెబుతారా అన్నాడు. అడిగయ్యా అన్నా నేను. కళ్ళు మూసుకొనే ప్రార్థన చేయాలా, కళ్ళు తెరిచి చేయకూడదా నా చెప్పండి అన్నాడు. మీరేమంటారు? కళ్ళు మూసుకొనే చెయ్యాలా ప్రార్థన, కళ్ళు తెరిచి ప్రార్థన చేయకూడదా? నాకేమనిపించిందంటే బెండకాయ ఏమైందమ్మా బెండకాయ? కాస్త బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పటికి బెండకాయ ఏమైపోయింది? ముదిరింది. ఇక అది కూరకే. ఎందుకు? ఆడు ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తాడు? ఇక ఆడు నేర్చుకొచ్చింది అదే. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయకూడదా? నేను కళ్ళు తెరుచుకొనే ప్రార్థన చేస్తాను అంటాడు. చెప్పండి, అది కరెక్టేనా? కళ్ళు తెరిస్తే ప్రార్థన నడుస్తుందా? చెప్పండి. కళ్ళు తెరిస్తే నడుస్తుందమ్మా? ప్రార్థన నడుస్తుందా కళ్ళు తెరిస్తే? అసలు కాన్సన్ట్రేషన్ ఉంటుందా? చెప్పరేమ్మా? మేమెప్పుడు చేసాము అంటారా? దేవునికి స్తోత్రం. మేమెప్పుడు చేసామండి అసలు ప్రార్థన, మీరు చెప్పడమే తప్ప అని అంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయగలమా? అసలు చేయగలమా? చేయలేం. ఎందుకంటే ధ్యానం, ధ్యాస, శ్వాస ఏమండి అవి దేవుని మీదకి మళ్ళాలి అంటే మన శరీర నేత్రాలు మూయబడితేనే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. అది సంగతి. కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయకూడదా అని అంటే బెండకాయ ఏమైపోయిందమ్మా? ముదిరిపోయింది. నేనేం చెప్పలేదు అసలు. మీరన్నా కనీసం చేయకూడదు, చేయొచ్చు అని చెప్పారు. అబ్బో నేను అనుకున్నాను, అయ్యా ఈ బెండకాయ ముదిరిపోయింది అయ్యా అనుకున్నాను నేను. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎదగవలసినటువంటి ఆత్మీయతలో ఎదగకుండా ముదిరిపోయినటువంటి వారు దేవుని సన్నిధిలో ఇష్టలుగా ఉండగలుగుతారా? దేవునికి ఉండలేరండి, ఉండలేరు. అయితే ప్రియ దేవుని పిల్లలారా, చంటి పిల్లలో ఎదగాలి. చంటి పిల్లలు ఏం చేయాలా? ఎదగాలి. ఎదగాలి అంటే ఇక్కడ ఏం చెప్పాడు? వాక్యమనే
వాక్యమనే పాల వలన మీరు చదవండి ఆ మాట. నిర్మలమైన వాక్యమనే పాల వలన ఏ విషయంలో ఎదగాలి మనం? అది రక్షణ విషయంలో ఎదగాలి. ఎదగడం అంటే మనం ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే రక్షణలో ఎదగాలి. అది సంగతి. ఎందుకంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. ఈ రక్షణ విషయంలో మనం శిశువులను పోలిన వారమై, చంటి పిల్లలను పోలిన వారమై ఉండక ఆ రక్షణ విషయంలో ఎదగాలి. ఎదగాలంటే మనం ఏం చేయాలి? నిర్మలమైన పాలను అపేక్షించాలి. ఏ పాలండి? నిర్మలమైన పాలు. ఏమిటి? ఆ వాక్యమనే పాలు. ఏమండి, పాలల్లో ఆ స్వచ్ఛత అనేది ఎంత స్వచ్ఛత ఉంటుందంటే, తల్లి పాలు మించినటువంటి ఆహారము బిడ్డకి ఏమైనా ఉంటుంది? ఇంకా బిడ్డకి ఉండదండి. ఎందుకంటే అది స్వచ్ఛమైనది. అందుకని ఆ పాలతో పోల్చాడు వాక్యాన్ని. నిర్మలమైన వాక్యమనే పాల వలన మనము ఎదగాలి, రక్షణ విషయంలో ఎదగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చంటి పిల్లలో తన తల్లి పాలతో ఆకలి తీర్చుకున్నట్టుగా, వినండి, చంటి పిల్లలో తల్లి పాలతో ఆకలి తీర్చుకున్నట్టుగా వాక్యము చేత మనము మన ఆకలి తీర్చుకోవాలి. దేని చేత? మనం వాక్యము అనే పాలతో మనము ఆకలి తీర్చుకోవాలి. వాక్యము వినడానికి చాలామందికి విసుగొస్తూ ఉంటుందండి, విసుగొచ్చేస్తూ ఉంటుంది. చాలామందికి విసుగొస్తుంది. పాటలు బాగానే పాడతాం, ఆరాధనలో కార్యక్రమాలన్నీ బాగానే చేస్తాం, కానీ వాక్యం మొదలెట్టేటప్పటికి విసుగొస్తుంది, నిద్ర వస్తుంది కదా, నిద్ర వచ్చేస్తుంది, నిద్ర కూడా వస్తుంది. ఎందుకనో ప్రియ దేవులారా, ఎందుకంటే ఆ వాక్యం అనే పాలను మనము స్వీకరించి మన ఆకలి తీర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం అనేవి పాలతో సమానమైనటువంటిది అంటున్నాడు ఇక్కడ. నిర్మలమైన పాలు. ప్రియ దేవులారా, ఆ నిర్మలమైన పాలు అనే వాక్యము అనే పాలతో మనము రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అపేక్షించడం అంటే ఏమండి? అపేక్షించడం అంటే ఏంటి? కోరుకోండి, ఆశించండి, స్వీకరించండి. ప్రియ దేవులారా, దాన్ని ఎల్లప్పుడూ కూడా వాక్యమును మీరు చదవండి. చదివిన వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకోండి, వాక్యాన్ని వినండి, విన్న వాక్యాన్ని ధ్యానించండి. అందుకే దావీదు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరను నాటబడినది ఆకువాడగా తన కాలమంతయు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయో సఫలమగును. వాక్యంలోనే ఉంది ఇదంతా కూడా. నువ్వు ఎదిగేది, నువ్వు అభివృద్ధి చెందేది, నువ్వు దేవునిలో బలపడేది, ఇదంతా ఎక్కడుంది? వాక్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చంటి పిల్ల తల్లి పాలతో ఆకలి తీర్చుకున్నట్టుగా మనం వాక్యమనే పాలతో మన ఆకలి తీర్చుకోవాలి. అంతేకాదు ప్రియదేములరా, చంటి పిల్ల తల్లి ముఖాన్ని చూస్తూ కేరింతలు కొట్టినట్టుగా మనం ప్రభు ముఖ దర్శనము చేసుకోవాలి. మీకు బైబిల్లో మాట ఉంది, కీర్తన గ్రంథం 17:15 చదవండి. 17:15 నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. ఏం చేస్తాడంట దావీదు? నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము, తల్లి ముఖాన్ని చూస్తూ
మధ్య మధ్యలో నవ్వుతూ ఉంటుంది కదా, అవునా కదా? ఆ బిడ్డ ఏం చేస్తుంది? మధ్య మధ్యలో నవ్వుతూ ఉంటుంది. చూసావా, మా అమ్మ నా దగ్గరే ఉంది అని. మా అమ్మ నా దగ్గరే ఉంది, మా అమ్మ నా ముఖం, ఆమె ముఖాన్ని నేను చూస్తున్నాను, కేరింతలు కొడతా ఉంటుంది ఆ బిడ్డ. అవునా కదా? మీరందరూ కూడా పిల్లలను పెంచిన వాళ్ళేగా. తల్లి ముఖాన్ని చూసినప్పుడు బిడ్డలో వచ్చే ఆనందమే ఆనందం. ఇంకెవరు ముఖాన్ని చూసిన ఆ సంతోషం ఆ బిడ్డకి రాదు. అలాగే దావీదు కూడా ఏమన్నాడు? నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము, ఆహా, ఆయన ముఖ దర్శనం చేస్తే మనకి ఎంత ఆనందం, ఎంత సంతోషం. హల్లెలూయా. ఆయన ముఖ కాంతిలో మనకి సంతోషము, ఆనందము, ఎదుగుదల. దేవునికి స్తోత్రం. ఆయన ముఖాన్ని చూస్తూ ఎదుగుతాము. తెలుసా అండి? ఆయన ముఖాన్ని చూస్తూ ఎదగాలి మనం. ఆయన ముఖాన్ని చూస్తూ ఎదగాలి. ఆయన ముఖాన్ని చూస్తూ ఎదగాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే తల్లి ఒడిలో బిడ్డకి ఆదరణ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? తల్లి ఒడిలో ఆదరణ ఉంటుందండి ఆ బిడ్డకి. ఒకని తల్లి అతన్ని ఆదరించినట్టుగా నేను మిమ్ములను, ఏమండి, తల్లి ఒడిలో పవళించే నిజంగా ఆయన ఒడిలో తల్లి ఒడిలో ఉన్న ఆదరణ దేవుని ఒడిలో ఉంది. హల్లెలూయా. మనము ఆ ఒడిలో పెరగాలి. మనం ఆయన ఒడిలో అంటే ఏంటి? ఆయన సహవాసములో పెరగాలి మనం. ఆయన సహవాసములో, ఆయన సన్నిధిలో పెరగాలి మనము. సమూయేలు చిన్న వయసు నుండి దేవుని సన్నిధిలో పెరిగాడు. హల్లెలూయా. దేవుని ఒడిలో పెరిగాడు. మనం అలా పెరగాలి. దేవుని ఒడిలో, దేవుని సన్నిధిలో పెరగాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ మాట ఉంది మనకి బైబిల్లో, చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. చూడండి, మనం ఎలా ఎదగాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె. ఎలా ఎదగాలి? ఎవరి వలె ఎదగాలి అంటే క్రీస్తు వలె ఉండుటకు. ఎలా ఉండడానికి ఎదగాలి మనం? ఏమండి, మన బిడ్డలు మన పోలికలో ఉంటే మనకి ఎంత సంతోషం. అబ్బా, అచ్చంగా అమ్మ పోలికే, అబ్బా అచ్చంగా నాన్న పోలికే అంటే ఆ నాన్న ఎంత మురిసిపోతాడో, ఆ అమ్మ ఎంత మురిసిపోద్దో కదమ్మా. అవునా కాదా? ఇప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు, క్రీస్తు పోలికలోనికి ఎదుగుతున్నప్పుడు దేవుడు ఎంత మురిసిపోతాడో. హల్లెలూయా. ఆయన పోలిక ఏంటిది? ఆదామును తన పోలికలో, తన స్వరూపంలో చేసుకున్నాడు. ఆ పోలిక స్వరూపము పాపము వలన ఆదాము పోగొట్టుకున్నాడు. మళ్ళా కడపటి ఆదాము క్రీస్తు ద్వారా ఆ పోలిక, ఆ స్వరూపాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. అది ఎవరి పోలిక? దేవుని పోలిక. అది ఎవరి స్వరూపము? దేవుని స్వరూపం. ఆ దేవుని పోలికలో, ఆ దేవుని స్వరూపంలో మనము ఎదగవలసిన వారమై ఉన్నాము. అలా ఎదగాలి అంటే మనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో కూడా ఎదుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రెండవ మాట చెబుతున్నాను వినండి. రెండవది ఏంటంటే, మొదటి మాట చెప్పేశాను కదా. ఇక రెండవది ఏంటంటే, మళ్ళా వాక్యంలోకి వద్దాం. మూలవాక్యం చదవండి. మళ్ళా మూలవాక్యంలోకి రండి. మళ్ళా ప్రభువు దయాళుడని 4వ వచనం చదవండి. మనుషుల చేత విసర్జింపబడిన నదియు
ఆ, ఆ, ఆ. చూడండి, అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరి వలె? సజీవమైన రాళ్ల వలె. దేవునికి స్తోత్రం. ఇది రెండవ మాట. మొదటి మాట ఏంటి? చంటి పిల్లల వలె. చంటి పిల్లల వలె ఉండుటకు. అది ఎందుకు చంటి పిల్లలని బోధించాడు దేవుడు అంటే, చంటి పిల్లలలో ఏముంటుంది? ఎదుగుదల ఉంటుంది. అందుకని క్రైస్తవ విశ్వాసులను చంటి పిల్లలతో పోల్చాడు దేవుడు. ఎదుగుతారు, చంటి పిల్లలు ఎదుగుతారు. అలాగే దేవుని బిడ్డలు కూడా ఏం చేయాలా? ఎదగాలి, 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 ఎదగాలి. ఎలా ఎదగాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి. ఇది అసలైన ఎదుగుదల. హల్లెలూయా.